దేవి నవరాత్రుల్లో 8వ రోజు ఆశ్వయుజ శుద్ధ అష్టమి శ్రీ దుర్గాదేవిగా అమ్మవారు దర్శనమిస్తుంది. శత్రుబాధలు తొలగాలని కోరుకుంటూ అమ్మవారిని ఎరుపు రంగు చీరతో అలంకరిస్తారు. ప్రత్యేకంగా చక్కెర పొంగలి, కొబ్బరికాయ నైవేద్యాలుగా సమర్పిస్తారు. ఇప్పుడు చక్కెర పొంగల్ నైవేద్యం ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ప్యాన్లో అరకప్పు పెసరపప్పు వేసి సువాసన వచ్చి కాస్త కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న పెసరపప్పు, 1 కప్పు రైస్ కలిపి వాష్ చేసుకోవాలి. కుక్కర్లో వేసుకుని 3 కప్పుల వాటర్ పోసి 3 విజిల్స్ రానివ్వాలి. తర్వాత 1.25 కప్పు బెల్లం వేసి అందులో 1/2 కప్పు వాటర్ పోసుకుని కలుపుకోవాలి. మొత్తం బెల్లం కాకుండా 3/4 కప్పు బెల్లం, 1/2 కప్పు పంచదార కూడా వేసుకోవచ్చు. ఇలా బెల్లం కరిగి 2 పొంగులు వస్తున్నప్పుడు ఉడికించుకున్న అన్నం, చిటికెడు ఇలాచి పొడి వేసి కలుపుకోవాలి. బెల్లం పాకం మొత్తం అన్నం పీల్చుకునేదాకా కలుపుకోవాలి. చక్కెర పొంగల్కి అన్నం కాస్త పలుగ్గా వండుకుంటేనే బాగుంటుంది. తర్వాత నెయ్యిలో ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించుకోవాలి. వేగాక ఇవన్నీ కూడా పొంగల్లో వేసి కలుపుకోవాలి. ఫైనల్గా కొంచెం పచ్చకర్పూరం అలా చల్లుకొని కలుపుకోవాలి. అంతే, చక్కెర పొంగల్ నైవేద్యం రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.